ఓం నమో వెంకటేశాయ. ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. మత్తు పదార్థాల వల్ల దుష్ప్రభావాల గురించి గత సంచికలో కొన్ని విషయాలను తెలుసుకున్నాం కదా. ఈ భాగంలో మరిన్ని వివరాలను తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, మన రాష్ట్రంలో గంజాయి వాడకం ఎక్కువగా ఉందంటారా? మరి ముఖ్యంగా ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా గంజాయిని వాడుతున్నారు? దీన్ని వాడడం వల్ల ఎటువంటి నష్టాలు ప్రబలుతున్నాయో తెలియజేయండి. సో గంజాయి ఈ ప్రపంచంలో మోస్ట్ కామన్గా యూజ్ చేసే ఇల్లీగల్ డ్రగ్ అండి. ఇది మన ఇండియాలో కామన్గా ఉంది, మన ఏపీలో కూడా కామన్గా ఉంది, తిరుపతిలో కూడా కామన్గా యూజ్ చేస్తున్నారు. ఎక్కువ టీనేజర్స్ యూజ్ చేస్తారండి. ఫీమేల్స్ కూడా, అంటే గర్ల్స్ కూడా యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీక్వెంట్గా కూడా వస్తుంటారండి. సో ఇది కూడా ఒక మత్తు పదార్థం అండి. యూజువల్గా ఈ టీనేజ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారండి. ఇది తాగితే ఎలా ఉంటుందో చూద్దాము, దీన్ని తాగితే ఒక రకం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాన్ని ట్రై చేద్దామని ఎక్స్పెరిమెంటల్గా యూత్ చేస్తూ ఉంటుందండి. ఈ క్రమంలో దీన్ని యూజ్ చేయడం, దీంతో పాటు ఆల్కహాల్ లేదా టొబాకో అన్నీ కలిసి తీసుకోవడం జరుగుతూ ఉంటుందండి. ఎస్పెషల్లీ మూవీస్లో చూపించే విధానం కానీ, సిగరెట్ తీసుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడం, గంజాయి తీసుకోవడం అనేది కొద్దిగా టీనేజర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందండి. సో ఇది తీసుకున్న వాళ్ళకి అడిక్షన్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో దీనికి కూడా సరైన ట్రీట్మెంట్ మన దగ్గర ఉందండి. కౌన్సిలింగ్ లేదా మెడికేషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. అంతేకాకుండా ఈ గంజాయి తీసుకునే వాళ్ళల్లో సైకియాట్రీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మూడ్ డిజార్డర్స్ అండి, డిప్రెషన్ లేదా బైపోలార్ డిజార్డర్. ఆల్రెడీ ఒకవేళ వాళ్ళకి ఆ డిప్రెషన్ వచ్చే అవకాశం లేదా బైపోలార్ డిజార్డర్ లేదా స్కిజోఫ్రీనియా వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నప్పుడు ఆ పర్సన్ వెళ్ళి ఈ గంజాయి తాగినప్పుడు వాళ్ళకి ఈ వల్నరబిలిటీ అనేది ఎక్కువ పెరుగుతుందండి. ఈ డిసీజ్ డెవలప్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందండి. సో ఈ గంజాయి వాడకం వల్ల మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఆల్రెడీ వాళ్ళకి మానసిక వ్యాధులు ఉంటే అది ఎక్కువ శాతంలో కనిపించడానికి లేదా సివియర్ ఫామ్లో రావడానికి అవకాశం ఉంటుందండి. సార్, ఓపియాయిడ్స్ అంటే ఏంటి? ఓపియాయిడ్స్ వల్ల నష్టాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా దీనికి ట్రీట్మెంట్ ఉందంటారా? ఈ ఓపియాయిడ్స్ వరల్డ్ వైడ్గా ఎక్కువ యూజ్ చేసే డ్రగ్స్ అండి. ఈ ఓపియాయిడ్స్ వల్ల చాలా నష్టాలు ఉంటాయండి. ఈ ఓపియాయిడ్స్లో మనము ఫ్రీక్వెంట్గా వినే ఒక డ్రగ్ ఏంటంటే హెరాయిన్ అండి. ఈ హెరాయిన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ కలుగుతూ ఉంటాయండి. ఈ హెరాయిన్ ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటారు, నోటి ద్వారా పీల్చుకుంటారండి. సో ఇవి కాకుండా మిగతా కొన్ని ఓపియాయిడ్స్ ఉంటాయండి. కొన్ని ఓపియాయిడ్స్ మెడికల్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్ఫిన్ అనేది క్యాన్సర్ పేషెంట్లో పెయిన్ తగ్గించడానికి యూజ్ చేస్తుంటారండి. ఇది ఒక మంచి పని కోసం యూజ్ చేస్తుంటారండి. కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయండి, ట్రెమడాల్, పెంటాజోసిన్ అనేటివి ఒక పెయిన్ని తగ్గించడానికి మనం మెడికల్ ప్రాక్టీస్లో ఎక్కువ యూజ్ చేస్తుంటామండి. కఫ్ సిరప్లో కూడా కొడిన్ ఉంటుందండి, అది కూడా ఒక రకమైన ఓపియాయిడ్ అండి. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఒక మెడిసిన్లో ఇది ట్రీట్మెంట్ భాగంలో ట్రెమడాల్ లేదా పెంటాజోసిన్ లేదా కొడిన్ వాడినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదండి. కానీ ఈ మధ్య రీసెంట్గా వీటిని అబ్యూజ్ చేయడం ఎక్కువైందండి. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ట్రెమడాల్ తగినంత డోస్లో లేదా తగినంత డ్యూరేషన్ తీసుకోకుండా ఎక్కువ తీసుకున్నప్పుడు వాటికి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఈ కొడిన్ అనేది కూడా కాఫ్ సిరప్లో ఉంటుంది, దానివల్ల కూడా అడిక్షన్ వచ్చే అవకాశం ఉందండి. అందుకే రీసెంట్గా ఇండియాలో దాన్ని కాఫ్ సిరప్, కొడిన్ ఉండే కాఫ్ సిరప్ని బ్యాన్ చేసేసారండి. ఇంకొకటి ఈ ట్రెమడాల్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ట్రెమడాల్ తీసుకోవడం వల్ల సడన్గా ఫిట్స్ రావడం అనేది జరుగుతుందండి. దీనివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందండి. ఈ మెడికల్ పర్పస్ కోసం యూజ్ చేసే ఓపియాయిడ్స్ మన తిరుపతిలో, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయండి హెరాయిన్తో కంపేర్ చేస్తే. మెట్రోపాలిటన్ సిటీస్లో హెరాయిన్ యూజ్ ఉండొచ్చండి, కానీ మన తిరుపతి లాంటి సిటీస్లో ఈ ట్రెమడాల్, పెంటాజోసిన్, అదే ఫోర్ట్వినామ్ పేరుతో పిలుస్తుంటామండి, ఈ కొడిన్ ఇట్లాంటివి అబ్యూస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఈ ఓపియాయిడ్స్కి ట్రీట్మెంట్ చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉందండి. వీటికి కొన్ని డ్రగ్స్, స్పెసిఫిక్ డ్రగ్స్ ఉన్నాయండి, అవి యూజ్ చేస్తే కంప్లీట్గా మానేయచ్చండి.
ఒకవేళ మళ్ళీ ఆ పర్సన్ ఏదో కొన్ని కారణాల వల్ల మళ్ళీ యూజ్ చేసినప్పుడు రికరెంట్గా అదే డ్రగ్ని యూజ్ చేస్తున్నప్పుడు కౌన్సిలింగ్ కూడా ఇచ్చి మెడికేషన్స్ ఇచ్చి దాన్ని నివారించడానికి లేదా ట్రీట్మెంట్ చేయడానికి మంచి అవకాశము అవైలబిలిటీ స్విమ్స్లో ఉందండి. డాక్టర్ గారు, అడిక్టివ్ బిహేవియర్స్ అంటే ఏంటి తెలియజేస్తారా? ఓకే అండి, ఈ అడిక్టివ్ బిహేవియర్స్ రీసెంట్గా లాస్ట్ 3 to 4 ఇయర్స్లో చాలా ఎక్కువ చూస్తున్నామండి. ఈ అడిక్టివ్ బిహేవియర్స్ అంటే దీంట్లో ఒక వ్యక్తి మత్తు పదార్థం ఏం తీసుకోడండి, కాకపోతే ఒక రకమైన ప్రవర్తనకి అడిక్ట్ అయిపోతాడండి. సో దీన్ని బిహేవియరల్ అడిక్షన్స్ లేదా అడిక్టివ్ బిహేవియర్స్ అంటారండి. దీంట్లో మెయిన్గా ఏంటంటే గ్యాంబ్లింగ్ డిజార్డర్ అంటే జూదం ఆడటం, రెండోది వీడియో గేమింగ్ డిజార్డర్ లేదా ఇంటర్నెట్ యూజ్ డిజార్డర్ అండి. దీంతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయండి, సెల్ ఫోన్ అడిక్షన్ అని, లేకపోతే అశ్లీల దృశ్యాలు ఎక్కువ చూడడం పోర్న్ అడిక్షన్ అని, ఇంకా ఎక్కువ లోతుగా చూస్తే ఫుడ్ అడిక్షన్ అని, ఇంకా ఇట్లాంటివి కొన్ని ఉంటాయండి. సో వీటిని బిహేవియరల్ అడిక్షన్స్ అంటారండి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదలసింది ఏంటంటే గ్యాంబ్లింగ్ డిజార్డర్ అండి. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎవరైతే ఈ గ్యాంబ్లింగ్ డిజార్డర్తో బాధపడుతున్నారో వాళ్ళు ఐపీఎల్ బెట్టింగ్స్ కానీ లేదా హార్స్ రైడింగ్ బెట్టింగ్స్ కానీ కెసినోస్ కానీ ఇట్లాంటి జూదం ఆడేదానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుందండి. వీళ్ళు ఏం చేస్తారంటే దీనికి అలవాటైనప్పుడు ఎక్కువ వాళ్ళ టైం అంతా ఈ బెట్టింగ్లోనే గడుపుతుంటారండి. ఉన్న మనీని లేదా మనీ లేకపోతే అప్పు చేసి లేదా అబద్ధాలు చెప్పి లేదా దొంగిలించి కూడా మనీ తీసుకొచ్చి ఈ గ్యాంబ్లింగ్ అనేది ఆడుతూ ఉంటారండి. ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినా గ్యాంబ్లింగ్ ఆడలేకపోతే వాళ్ళకి చాలా ఎక్కువ ఇరిటేషను, ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి. లేదా ఒక్కొక్కసారి ఏదైనా చిన్న స్ట్రెస్ వచ్చినా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని కోపప్ చేసుకోవడానికి వీళ్ళు గ్యాంబ్లింగ్ అనే దానికి అలవాటు పడుతూ ఉంటారండి. సో దీనివల్ల ఒక పర్సన్ యొక్క సోషల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. దీంతోపాటు నెక్స్ట్ ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ అంటారండి. దీంట్లో ఏంటంటే ఎక్కువ చిన్నపిల్లలు లేదా టీనేజర్స్ లేదా పెద్దవాళ్ళు కూడా ఎక్కువ గేమ్స్కి అడిక్ట్ అయి ఉంటారండి. ఆఫ్లైన్ గేమ్స్ లేదా ఆన్లైన్ గేమ్స్ ఎక్కువ ఆడుతూ ఉంటారండి. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఈ ఫోను లేదా ఇతర గ్యాడ్జెట్స్లో గేమ్స్ ఎప్పుడు ఆడుతూ ఉంటారు. పొరపాటున వాళ్ళని ఆ గ్యాడ్జెట్స్ నుంచి దూరం చేసినా లేదా ఆ గ్యాడ్జెట్స్ని వాళ్ళ నుంచి తీసుకున్నా కానీ వాళ్ళు చాలా ఇరిటేట్ అవుతారు, ఫ్రస్ట్రేట్ అవుతారు, కొంతమంది ఏడుస్తారు, కొంతమంది చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటారండి. సో ఈ క్రమంలో వాళ్ళ పర్సనల్ లైఫ్ లేదా ఎడ్యుకేషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి. సో మోస్ట్ ఆఫ్ ద టైము ఈ వీడియో గేమ్స్ ఆడుకోవడంలోనూ దాని గురించి ఆలోచించడంలోనూ కొత్త గేమ్స్ డౌన్లోడ్ చేసి ఆడుకోవడంలోనూ ఈ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, రికగ్నైజ్ చేయాలి. దీంతో పాటు సెల్ ఫోన్ అడిక్షన్ ఒకటి ఉందండి. ఈ మధ్య రీసెంట్గా చాలా కామన్గా ఉంటుంది, కానీ చాలామందికి దీన్ని గుర్తించడం కష్టమవుతుందండి. ఎందుకంటే అవేర్నెస్ కూడా చాలా తక్కువ వీటి గురించి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ అడిక్షన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు సెల్ ఫోన్ క్యారీ చేస్తారండి, క్యారీ చేయకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు. అట్ ద సేమ్ టైం క్యారీ చేసేటప్పుడు రిపీటెడ్గా మెసేజెస్ వచ్చాయా లేదా చెక్ చేసుకుంటూ ఉంటారండి, రాకపోయినా కానీ రిపీటెడ్గా ఈమెయిల్ వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారండి. దాంతోపాటు రిపీటెడ్గా సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉండడం, సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తూ ఉండడము, పొరపాటున ఏదో ఒక రోజు సెల్ ఫోన్ నెట్ లేకపోవడం వలన పని చేయలేకపోయినప్పుడు చాలా ఇబ్బందికి గురవుతుంటారండి. మోస్ట్ ఆఫ్ ద టైము వాళ్ళకున్న డే టైంలో మోస్ట్ ఆఫ్ ద టైము దానికి ఎక్కువ యూజ్ చేస్తుంటారండి. కొంతమంది అయితే నిద్రపోకుండా కూడా ఎక్కువసేపు ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారండి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళకి సెల్ ఫోన్ అడిక్షన్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో మనకు ఈ బిహేవియరల్ అడిక్షన్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రీసెంట్గా చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలామందికి అవేర్నెస్ ఉండదు, ఈ గ్యాంబ్లింగ్ డిజార్డర్ అంటే ఏంటి లేదా జూదం అంటే ఏంటి, ఇది ఒక జబ్బా లేదా ఇది జస్ట్ ఒక అలవాట అనేది అవేర్నెస్ ఉండదండి. ఈ సందర్భంగా నేనేం చెప్తున్నానంటే గ్యాంబ్లింగ్ అనేది ఒక మానసిక వ్యాధి అండి. దీనికి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉందండి. ఈ గ్యాంబ్లింగ్ ఆడకుండా ఉండడానికి, కోరిక తగ్గించడానికి మెడిసిన్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ అందుబాటులో ఉంది. అదేవిధంగా ఈ వీడియో గేమింగ్ లేదా ఇంటర్నెట్ యూజ్ డిజార్డర్కి కూడా
ట్రీట్మెంట్ ఉంది అండి. డాక్టర్ గారు, ఎడిక్షన్ రావడానికి గల ముఖ్య కారణాలేంటి? వీటి గురించి తెలియజేయండి. ఈ అడిక్షన్ రావడానికి లేదా మత్తు పదార్థాలు యూజ్ చేయడానికి కారణాలు ఏంటంటే జెనెటిక్స్ ద్వారా రావచ్చు, లేదా చిన్నప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన ట్రామా వల్ల రావచ్చు. దాన్ని చైల్డ్హుడ్ ట్రామా అంటారండి. సో ఈ ట్రామాలో ఫిజికల్ అబ్యూజ్ లేదా ఎమోషనల్ అబ్యూజ్ లేదా సెక్షువల్ అబ్యూజ్కి గురైన వాళ్ళు ఈ మత్తు పదార్థాలు యూజ్ చేయడానికి వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుందండి. దీంతోపాటు పేరెంట్స్ మధ్య రిలేషన్ సరిగా లేనప్పుడు, లేదా ఫ్రీక్వెంట్గా డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతున్నప్పుడు, లేదా ఫ్రీక్వెంట్గా గొడవలు జరుగుతున్నప్పుడు, దానికి చిల్డ్రన్ ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఈ అడిక్షన్ వచ్చే అవకాశాలు లేదా మత్తు పదార్థాలు యూజ్ చేసే అవకాశాలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయండి. ఎప్పుడైతే పేరెంట్స్ డివోర్స్ ద్వారా వెళ్తుంటారో లేదా డివోర్స్ ప్రాసెస్లో ఉంటారో అప్పుడు ఈ అడిక్షన్ బారిన పడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందండి. దీంతోపాటు సోషల్గా పీర్ ప్రెషర్ అంటారండి. అంటే ఎవరైనా స్నేహితులు బలవంతం చేయడము, లేదా ఎవరైనా తాగుతున్నప్పుడు చూసి నేర్చుకోవడము, వీటి వల్ల కూడా మత్తు పదార్థాలు తీసుకునే రిస్క్ ఎక్కువ ఉంటుందండి. దీంతోపాటు ఎవరికైనా మానసికంగా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్, యాంగ్జైటీ, బైపోలార్ డిజార్డర్ ఇట్లాంటివి, లేదా ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ మత్తు పదార్థాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో ఈ మత్తు పదార్థాలు తీసుకోకుండా ఉండాలి, ఎలా ప్రివెంట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎప్పుడైనా ఎవరైనా మన బంధువులు కానీ లేదా పిల్లలు కానీ ఆల్కహాల్ లేదా స్మోకింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు వాళ్ళని దండించకుండా, తిట్టకుండా, కొట్టకుండా వెంటనే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలండి. ప్రొఫెషనల్ హెల్ప్ అంటే సైకియాట్రిస్ట్ లేదా సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవాలండి. సో హెల్ప్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆ చైల్డ్ని లేదా ఆ టీనేజర్ని అసెస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి కనుక్కొని, వాళ్ళు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు కనుక్కొని, వాళ్ళకి సమస్య ఉందా లేదా పేరెంట్స్కి ప్రాబ్లం ఉందా కనుక్కొని వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇవ్వబడుతుందండి. దాంతోపాటు పిల్లల ముందు ఎక్కువ సబ్స్టెన్స్ యూజ్ చేయడం అంటే ఆల్కహాల్ తీసుకోవడం లేదా స్మోకింగ్ చేయడము అనేది మంచిది కాదండి. పిల్లలకి ఈజీగా అందుబాటులో ఉండేటట్టు ఈ డ్రగ్స్ ఉండకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఆల్కహాల్ స్టోర్ చేయడము, లేదా స్మోకింగ్ సిగరెట్స్ అవైలబుల్లో ఉండటము, ఇట్లాంటివి ఉండకూడదండి. దీంతోపాటు స్కూల్స్లో కూడా డ్రగ్స్ వాడకాన్ని గురించి ఎడ్యుకేట్ చేయాలండి. డ్రగ్స్ వాడితే ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయనేది అక్కడి నుంచే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుందండి. దీంతోపాటు పేరెంట్స్ కూడా ఏదైనా మూవీస్లో హీరోస్ కానీ ఎవరైనా కానీ డ్రగ్స్ యూస్ చేస్తున్నప్పుడు, లేదా స్టైల్గా సిగరెట్ లేదా బీడీ తాగుతున్నప్పుడు దాంట్లో రియాలిటీ ఎంత ఉంది, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, అలా మనం కూడా చేస్తే ఏం నష్టాలు వస్తాయని క్లియర్గా పేరెంట్స్ చెప్పాలండి. లేకపోతే టీనేజ్లో ఉన్న పిల్లలు, అమ్మాయిలైనా కావచ్చు అబ్బాయిలైనా కావచ్చు, చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. అట్ ద సేమ్ టైము ఎవరైతే పేరెంట్స్ వీటిని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా, వాళ్ళు మానేయడం ద్వారా ఈ పిల్లలు కూడా దాని నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుందండి. కొన్నిసార్లు ఈ కోపింగ్ స్కిల్స్ అనేటివి చిల్డ్రన్కి చాలా తక్కువ ఉంటాయండి. కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న స్ట్రెస్ కలిగినప్పుడు లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు డ్రగ్స్కి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మూవీస్లో చూపించేది జస్ట్ ఒక బ్రేకప్ అయినప్పుడు లేదా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వెంటనే హీరో వచ్చి బార్లో కూర్చుంటాడండి. సో అట్లాంటి ఇన్సిడెంట్స్ని చూసినప్పుడు టీనేజర్స్లో ఉండేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరుగుతూ ఉంటుందండి. ఇది రియల్ లైఫ్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి కూడా అదే ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా ఎమోషనల్గా ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వాళ్ళకి గుడ్ కోపింగ్ స్కిల్స్, అంటే వాటికి ఆల్టర్నేటివ్గా ఏం చేయొచ్చు, ఏం చేస్తే ఈ మత్తు పదార్థాలకి దూరంగా ఉంటారు అనేది ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అట్ ద సేమ్ టైము పేరెంట్స్ ఒక్కొక్కసారి డివోర్స్ ప్రాసెస్ ద్వారా వెళ్తూ ఉన్నప్పుడు పిల్లలు దాన్ని చూసి ఎమోషనల్గా అప్సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎమోషనల్గా అప్సెట్ అయినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఈ డ్రగ్స్ తీసుకునే అవకాశం ఉంటుందండి. సో అలాంటప్పుడు వాళ్ళని ఒక కంటితో గమనించడం,
చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ పాటిస్తే మనకు ఈ డ్రగ్స్ని యూజ్ చేసే అవకాశం తక్కువగా ఉంటుందండి. దీన్ని ఈజీగా ప్రివెంట్ చేయొచ్చండి. అదేవిధంగా ఎవరైతే ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళని తక్కువగా చూడకుండా, డిస్క్రిమినేట్ చేయకుండా, వాళ్ళని జడ్జ్ చేయకుండా నాన్ జడ్జిమెంటల్ వేలో చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి, కౌన్సిలింగ్ ఇప్పించాలండి. సో ఇవన్నీ చేసినప్పుడు కొంతమేరకు ఈ డ్రగ్ యూజ్ అనేది నివారించవచ్చండి. డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మాతో వెచ్చించి మత్తు పదార్థాల దుష్ప్రభావం గురించి మా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు సవివరంగా తెలియజేసినందుకు వారందరి తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నా. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. Oh